Hello, story lovers. Welcome back to my channel for our Rakia Part 63. అదంతా ఓకే కానీ నాకు వచ్చిన పెద్ద అనుమానం ఏదో శోభనానికి వెళ్లే ఆత్రపు పెళ్లికొడుకులాగా అన్ని బుట్టలు పూలు ఎందుకు తీసుకున్నాడు అని అడగాలని మనసు లాగేస్తున్నా కూడా ఆయన గారు సీఎం, మనమేమో దీనమైన సెక్రటరీ కాబట్టి మనకు అంత సీన్ లేదు. చిన్నబాబు గారు వచ్చారా అంటూ అదర్వ ఎదురు వచ్చి రాగానే తెగ హడావిడి చేయడం మొదలు పెట్టింది ఒక 40 ఏళ్ల వయసున్న ఆవిడ. రంగమ్మ, ఎందుకు ఎప్పుడు హడావిడి పడుతూ ఉంటావు? మా ఇద్దరికి అలాగే మిగిలిన కార్యకర్తలకి భోజనాలు ఏర్పాటు చేయించు అన్నాడు. అమ్మాయి గారు అంటూ నన్ను ఉద్దేశించి ఆవిడ ఏం అడగాలనుకుందో తెలియదు కానీ అథర్వ కాదు కాదు తను నా సెక్రటరీ అంతే అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది నేను సీఎం గారి భార్య అనుకుంది పాపం ఆవిడ. అంతే, వయసులో ఉన్న సెలబ్రిటీల పక్కన అదే ఏజ్ గ్రూప్ అందమైన అమ్మాయిలు కనిపిస్తే ఆ మాత్రం పొరపాటు పడ్డంలో తప్పులేదులే. కాస్త ఓవర్ అయింది కదా, మనసులో అనుకోవడమే కదా, పెద్ద ఖర్చు లేదు కాబట్టి నో ప్రాబ్లం. సర్పంచ్ ఇంట్లో స్నానం చేసినా కూడా ఆ ఇంటి నీళ్లు కూడా నాకు కంపరాన్ని కలిగిస్తుంటే స్నానం చేయాలి సార్ అని మొహమాటంగా అడిగేసరికి దానికెందుకు అంత ఇబ్బంది పడుతున్నావు అని మళ్ళీ రంగమ్మని పిలిచాడు. ఆవిడ అదే అతివిని అని ప్రదర్శిస్తూ వచ్చి ఏంటి బాబు అని అడగడంతో ఈ అమ్మాయికి ఒక రూమ్ చూపించు, ఫ్రెష్ అవుతుందంట అన్నాడు. దాంతో రంగమ్మ నా వైపు చూసి రండమ్మాయి గారు, మీకు గది చూపిస్తానని నా బ్యాగ్ తీసుకుని నన్ను వెంట పెట్టుకుని వెళ్ళింది. ఆ హాల్ కి కుడివైపు ఉన్న చివరి గది చూపించి ఈ గదిలోకి వెళ్ళండి అమ్మాయి గారు. పాతకాలం నాటి ఇల్లు అయినా కూడా స్నానాలు గది లోపల ఉంటుంది. మీరు స్నానం చేసి వచ్చేటప్పుడు వేడి వేడిగా భోజనాలు సిద్ధంగా ఉంటాయి అని చెప్పింది. మనకి మాట్లాడే అవకాశం ఇవ్వదు అస్సలు పాపం రంగమ్మ అనుకుంటూ తల మాత్రం ఊపి లోపలికెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని బాత్రూంలోకి వెళ్ళి మరొకసారి స్నానం చేసి డ్రెస్ వేసుకుని విప్పిన డ్రెస్ ఆ బ్యాగ్ లో తోసేసి బయటకు వచ్చి జడ అంటే చాలా ఓవర్ గా ఉంటుంది, నాకున్న చిన్న పిలక పైకి ముడిలాగా వేసి ఫ్లక్కర్ పెట్టుకున్నాను. సర్పంచ్ ఇంటి నుంచి వచ్చేటప్పుడు చిన్న బ్లాక్ స్టిక్కర్ ఉంది కానీ స్నానం చేసినప్పుడు పోయిందేమో. మళ్ళీ ఇంకొక స్టిక్కర్ తీసి పెట్టుకుని సింపుల్ గా ఉన్న నన్ను చూసి తృప్తిగా తల పక్కించి రూమ్ లో డోర్ ఓపెన్ చేసి బయటకొచ్చి అదర్వ రిలాక్స్ అవుతూ హాల్లో ఉన్న సోఫా లాంటి చెక్క కుర్చీలలో కూర్చుని ఫోన్లో ఏదో చూస్తూ ఉన్నాడు. బాబుగారు భోజనాలు సిద్ధం అని రంగమ్మ పిలిచేసరికి ఆవిడ వైపు ఒకసారి చూసి కంటి కొన నుంచి నేను కనిపించానేమో, వెంటనే నా వైపు తల తిప్పి సంయుక్త లంచ్ చేద్దామని తీసుకువెళ్ళాడు. లంచ్ అంటాడేంటని టైం చూసుకున్న నాకు మధ్యాహ్నం 12 కావడానికి 5 నిమిషాలు తేడా ఉండడంతో బ్రేక్ఫాస్ట్ టైం దాటిపోయి లంచ్ టైం కూడా వచ్చేసిందా అనుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుంటే ఇద్దరికి వేడివేడి అన్నం, కోడికూర, పల్లెటూళ్ళలో చేసే మిగిలిపోయిన అన్నంతో వడియాలు వడ్డించింది రంగమ్మ. ఉదయం కూడా బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం వల్లేమో గుమగుమలతో వేడి వేడిగా ఉన్న పళ్ళాన్ని చూస్తుంటే అలా వదిలే బుద్ధి కాక కలిపి తినడం మొదలు పెట్టాను. తిండి దగ్గర మొహమాట పడితే మన మీద మనకి జాలి వస్తుంది. అదేంటో కూర చేసే విధానం ఒకటే అయినా కూడా పల్లెటూరులో చికెన్ టేస్ట్ ఒకలాగా ఉంటుంది. సిటీలో చికెన్ టేస్ట్ ఒకలాగా ఉంటుంది.
మళ్ళీ నాటుకోడి, బాయిలర్ కోడికి ఉన్న డిఫరెన్స్ అంటారేమో. కానీ ఇది కూడా బాయిలర్ కోడితో చేసిన చికెన్ కర్రీనే. మరి తేడా ఎందుకో. ఫుల్‌గా లంచ్ మెక్కడం వల్ల కడుపు ఫుల్ అయ్యేసరికి కళ్ళు మూతలు పడుతుంటే నన్ను చూసి నవ్వి "గో అండ్ టేక్ రెస్ట్ సంయుక్త" అన్నాడు అథర్వ. బయటికి వెళ్లే వర్క్ ఏమీ లేదా అనుకుంటూ "సార్ వర్క్ ఏమీ లేదా" అనడంతో "ఈ రోజుకి నీకు రెస్ట్" అని చెప్పడంతో "థాంక్స్ సార్" అని గబగబా చెప్పేసి మళ్ళీ అతనెక్కడ మనసు మార్చుకుంటాడో అని భయం వేసి రూమ్‌లోకి వెళ్లి డోర్ బిగించేసుకున్నాను. లోపలికి వెళ్ళడమే వెళ్లి మంచం మీద పడిపోయి అలా కళ్ళు మూసుకున్నానో లేదో ఇలా నిద్రొచ్చేసింది. దబదబా అన్న సౌండ్‌కి, దెబ్బకి ఉలిక్కిపడి లేచి కూర్చుని నేనెక్కడున్నానో జ్ఞాపకం చేసుకొని, ఆ సిట్యుయేషన్‌కి అలవాటు పడ్డానికి 5 నిమిషాలు పట్టింది. వెంటనే ఇందాక వినిపించిన సౌండ్ డోర్ సౌండ్ అని రియలైజ్ అయ్యి వెళ్లి డోర్ ఓపెన్ చేసేసరికి రంగమ్మ డోర్ కొడుతూ కనిపించింది. బ్లాంక్‌గా నా ఫేస్ వైపు చూస్తుంటే నేను కూడా అంతే బ్లాంక్‌గా చూడడం మొదలుపెట్టాను. పొద్దుగూకిపోతుంటే ఇంతసేపు పడుకున్నారేంటమ్మా? ఆడపిల్ల అంతసేపు పడుకోకూడదు. పైగా అంతసేపు పడుకుంటే రాత్రి నిద్ర పట్టదు అంది రంగమ్మ. ఇదంతా నీ వంట మహిమే రంగమ్మ. ఆ వంటలో ఏం కలిపి పెట్టావో గానీ, అలా తినగానే ఇలా నిద్ర ముంచుకొచ్చిందనుకో. పొగిడినట్టుగా అనేసరికి పాపం రంగమ్మ ఏడ్చినంత పనిచేసి, అయ్యయ్యో! నేనేం వంటలో కలపలేదు అమ్మాయిగారు అంది. అయ్యయ్యో! రంగమ్మ! నువ్వేదో కలిపావని నేననలేదు. అంత హాయిగా నిద్రపోయే రేంజ్‌లో నీ వంటుందని చెప్తున్నాను అన్నాను. సరే అమ్మాయిగారు. అంతసేపు పడుకునేసరికి ఒంట్లో బాగాలేదేమో ఒకసారి కనుక్కోమని అబ్బాయి గారు చెప్పడంతో మిమ్మల్ని అడుగుదామనొచ్చాను అంది రంగమ్మ. అవునా! ఇంతకీ సారెక్కడికెళ్లారని నేనడగడంతో, ఆయన పుట్టిన ఊరు కదమ్మా! ఒకసారి అలా తిరిగి వస్తానని ఎళ్లారు. ఆమె సమాధానానికి తల పట్టుకుని సార్ వెంట నేనుండాలి కదమ్మా! వెళ్ళే ముందు నన్ను లేపితే నేను కూడా వెళ్ళేదాన్ని కదా! అన్నాను. ఇది ఆయన చిన్నప్పటి నుంచి పుట్టి తిరిగి ఆడుకున్న ఊరమ్మాయి గారు. పైగా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఆయన పని కోసం కాదు కదా! అందుకే మీరు లేవకపోయినా పర్లేదనుకుని వెళ్ళిపోయారు అని రాత్రి వంట పనులు చూడాలని చెప్పి ఎళ్ళిపోయింది. దాంతో ఒకసారి ఇల్లంతా పరికించి చూసి రంగమ్మ, రంగమ్మ భర్త అయిన పాలేరు తప్ప ఆ ఇంట్లో ఎవరు ఉండరని అర్థమై బోర్ కొట్టడంతో ఇంటి బయటకి వెళ్లి అరుగు మీద కూర్చుని నిండు చంద్రుడిని గమనిస్తూ కూర్చున్నాను. ఎంతసేపు కూర్చున్నా చలెక్కువ, బోర్ కొడుతుంది తప్ప లాభం లేకపోవడంతో అలా ఒకసారి బయటకెళ్ళొద్దామని గేట్ దాటి బయటికి వెళ్లి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాను. గమనించలేదు కానీ మధ్యాహ్నం 2 గంటలకి పడుకున్న నేను రాత్రి 7:30కి నిద్ర లేచానని నా చేతికున్న వాచ్ చూసుకున్న తర్వాత గానీ అర్థం కాలేదు. అప్పుడు ఊరంతా గమనించడంతో భోజనాలు చేస్తూ ముచ్చట్లు పెట్టుకుంటున్న వాళ్ళు, భోజనాలు చేస్తూ టీవీ సీరియల్స్‌కి అతుక్కుపోయిన వాళ్ళు ఇళ్లలో నుంచి టీవీ సీరియల్ మ్యూజిక్ వినిపిస్తూ రోడంతా ఖాళీగా ఉంది. అలా 10 నిమిషాలు వెళ్ళిన తర్వాత ఆ వీధి చివర మొత్తం చెట్లే ఉండడంతో కాస్త కంగారు వేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న నా దృష్టి ఆ చెట్ల మధ్యలో కదులుతున్న మనిషి మీద పడ్డాయి. బాగా గమనిస్తూ అలాగే నిలబడిన నాకు వెనక్కి తిరిగిన అతన్ని చూసి నా కళ్ళు పెద్దవయ్యాయి. ఆ అథర్వ్ కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.